దేవుని ప్రణాళికలో ఉన్న వారికి ఆపదలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. ఏమి పెద్ద సంపాదించలేదే, ఏం సెటిల్ అవ్వలేదే, లేకపోతే ఏమి కూర్చుకోలేదే, ఎందుకు నాకు అవమానాలు ఎదురవుతున్నాయి. మనం అనుకునే అపజయాలన్నీ దేవుని యొక్క ప్రణాళికలోని భాగాలు అని మనం గుర్తిస్తే, ఆ అపజయాలను స్టెప్పింగ్ స్టూల్స్ గా, అంటే అవి పైకి ఎక్కటానికి దేవుడు మనకి ఓటమి అంగీకరిస్తాడు. ఆయా సమయాల్లో, ఆయా విషయాల్లో ఆ ఓటమిని కూడా ఒక పాఠంగా నేర్పించి అందులో నుండి ఉన్నత స్థితికి అధిరోహించుదట్టుగా ఒక మెట్టుగా చేయడానికి దేవుడు శక్తి కలిగిన వాడు ఉన్నాడు. కనుక ఎప్పుడు దేవుని మీద సనగటం, దేవుని మీద ఆయాసపడటం, మన మీద మనకి ఒకలాంటి నిరుత్సాహం రానివ్వటం చాలా డేంజరస్. నిన్ను గురించి నీవే కించపరుచుకోవటం కూడా తప్పే. ఇతరులను కించపరచడం ఎంత తప్పో, నిన్ను నీవు కించపరుచుకోవడం కూడా అంతే. నువ్వు దేవుని బిడ్డవైన తర్వాత నువ్వు ఎవరి సొత్తు, దేవుని సొత్తు అయిన తర్వాత నిన్ను నీవు దుఃఖపరుచుకుంటున్నావంటే, నువ్వు కించపరుచుకుంటున్నావంటే ఎవరిని బాధపెడుతున్నావు అని అర్థం. ఆయన్నే బాధపెడుతున్నావు.